Welcome to 5 Mantra Career Point. I am Koteshwar Rao, Faculty of GK and Current Affairs. Experience 15 years. Today discuss recent current affairs. ఒకసారి మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే ఇంతకుముందు మనకి లాస్ట్ వీడియోలో కరెంట్ అఫైర్స్ సిలబస్ చూసినాం. ఇప్పుడు రీసెంట్గా ఈ వీక్లో అయినటువంటి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు మనం వెయిటింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరు అని ఎదురు చూస్తున్నాం అందరం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగితే ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎందుకు ఎదురు చూస్తున్నాయి అంటే, ఇవాళ దాదాపు మన భారతదేశం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది అక్కడ ఎవరు అధ్యక్షుడు అవుతారు అని. ఎందుకంటే అమెరికా దేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా ఉన్నది. అమెరికా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కానీ అక్కడ అన్ని రంగాల డెవలప్మెంట్ అయినటువంటి ఒక అగ్రదేశం అది. కాబట్టి అమెరికా దేశంలో రిజల్ట్ కూడా ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే విధంగా ఇవాళ అమెరికా అధ్యక్ష ఎన్నికలు మనకి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ అమెరికాలో అత్యంత పురాతన ప్రజాస్వామ్యం కలిగినటువంటి ఒక దేశం అమెరికా. అక్కడ ఇప్పుడు అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంటుంది. అంటే అమెరికా దేశానికి సంబంధించినటువంటి మొత్తం రాష్ట్రాలు 50 స్టేట్స్ ఉంటాయి. అక్కడ 50 రాష్ట్రాల్లో అక్కడ 50 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్కడ ఓటర్లు ఇవాళ అక్కడ ఎలక్ట్రల్ కాలేజ్ మెంబర్స్ అంటారు, ఓట్స్ అంటారు వాటికి ఎన్నికైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అధ్యక్షుడిని ఎన్నిక చేయడంలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ఇవాళ ఒకసారి అమెరికా గురించి మనం చూసినట్టయితే ఇవాళ అమెరికా దేశానికి అధ్యక్షులుగా అంటే మన దగ్గరగా ఉన్నట్టుగా చాలా పార్టీలు అనేవి అక్కడ ఉండవు. అక్కడ ఇంపార్టెంట్ పార్టీస్ ఒక 2 ఇంపార్టెంట్ పార్టీస్ ఉంటాయి. అక్కడ రిపబ్లిక్ పార్టీ అండ్ డెమోక్రటిక్ పార్టీ. ఇక్కడ మనం చూసినట్టయితే రిపబ్లిక్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున జో బైడెన్ అనే వ్యక్తులు పోటీ పడుతున్నారు. అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒక్కసారి అమెరికా దేశంలో ఎన్నికలు జరుగుతాయి. అంటే దాన్ని లీప్ ఇయర్ అంటుంటాం మనం. ప్రతి 4 సంవత్సరాలకు వచ్చే లీప్ ఇయర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ యొక్క అధ్యక్ష ఎన్నికలు లీప్ ఇయర్లో నవంబర్ మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం ఆ యొక్క రోజున అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అంటే ఈసారి 2020 నవంబర్ 3న మంగళవారం రోజున ఈ యొక్క అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమైనాయి. ఇప్పుడు చూసినట్టయితే మనం అమెరికా అధ్యక్ష ఎన్నికలో పోటీ పడుతున్నటువంటి రిపబ్లిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ టుడే ఇవాటి నాటికి ఆయన 214 ఎలక్టరల్ కాలేజ్ అక్కడ అధ్యక్షుని ఎన్నుకునే మెంబర్స్ని ఎలక్టరల్ కాలేజ్ ఓట్స్ అంటారు. అక్కడ టోటల్ ఓట్స్ 538 ఉంటాయి. ఆ 538లో 270 ఓట్స్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు అధ్యక్షులు అవుతారు. అంటే వాళ్ళ వరకు మనం చూసినట్టయితే అక్కడ రిజల్ట్ ఏంటంటే మన భారతదేశం సమైక్య దేశమే, అమెరికా సమైక్య దేశమే. ప్రపంచంలో అగ్రదేశమైనటువంటి అమెరికా దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్ర ఎలక్షన్ కమిషన్ అంటూ లేదు. అక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎలక్షన్స్ మెంబర్సే అక్కడ రాష్ట్రాలలో ఈ యొక్క ఎన్నికలు నిర్వహిస్తారు. అందుకే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. అందుకే తొందరగా రిజల్ట్ అనేవి ఎప్పుడు అమెరికా ఎన్నికల్లో కూడా లేట్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా ఎన్నికలు జరిగిన తర్వాత కూడా రిజల్ట్ లేట్ అవ్వడానికి కూడా కారణం అదే. అమెరికా దేశంలో మొత్తం 50 స్టేట్స్ ఉంటాయి. ఆ 50 స్టేట్స్లో ఎలక్టరల్ ఓట్స్ అంటారు వాటిని. మొత్తం 538 ఓట్స్ ఉంటాయి. అందులో మ్యాజిక్ ఫిగర్ అధ్యక్షుడిగా గెలవడానికి 270 ఎలక్టరల్ ఓట్స్ వస్తే సరిపోతుంది. అంటే ఎలక్టరల్ ఓట్స్ని ఎలా నిర్ణయిస్తారంటే జనాభాను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. అత్యధిక జనాభా కలిగిన అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధికంగా 55 ఎలక్టరల్ ఓట్స్ ఉంటాయి. టెక్సాస్లో 38 ఉంటాయి. అలా ఇప్పుడు మనకు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒకసారి చూసినట్టయితే ఇప్పుడు ఇవాల్టి వరకు మనం చూసినట్టయితే టోటల్ 45 స్టేట్స్లో రిజల్ట్ వచ్చింది. ఆ 45 స్టేట్స్లో
డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి జో బైడెన్ 264 ఎలక్ట్రల్ ఓట్స్ తోటి ముందంజలో ఉండటం జరిగింది. ఇంకా 5 స్టేట్స్లో రిజల్ట్ రావాల్సినది. ఆ యొక్క ఎలక్ట్రల్ ఓట్స్ మనం చూసినట్టయితే ఆ 5 స్టేట్స్ ఏంటంటే పెనెన్సిల్వేనియా 20 ఎలక్ట్రల్ ఓట్స్ ఉంటాయి, అరిజోనా 11, నార్త్ కరోలినా 15, జార్జియా 16, నెవడా 6. ఇక్కడ ఈ రాష్ట్రాలలో ఎవరైతే అంటే జస్ట్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడిగా పోటీ పడుతున్నటువంటి జో బిడెన్కి ఇంకొక 6 ఓట్స్ వస్తే ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు. అంటే ఇక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికల సిస్టమ్ ఏముంటుందంటే ఒక రాష్ట్రంలో జస్ట్ కాలిఫోర్నియా తీసుకుందాం అనుకోండి, అక్కడ 55 ఎలక్ట్రల్ ఓట్స్ ఉంటాయి. అందులో 2 పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏమిటివి? రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్. ఈ 2 పార్టీలు పోటీ పడుతున్నప్పుడు 55లో 30 డెమోక్రటిక్ వచ్చి 25 ఓకేనా రిపబ్లిక్ వస్తే ఆ రాష్ట్రంలో ఉన్న ఓట్లన్నీ కూడా ఎక్కువ ఎలక్ట్రిక్ ఓట్స్ ఎవరైతే గెలిచారో ఆ యొక్క పార్టీకే చెందుతాయి. అంటే సిస్టమ్ అది. అంటే అమెరికాలో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రల్ ఓట్స్లో ఎక్కువ ఓట్లు ఎవరైతే గెలుచుకున్నారో మిగిలినటువంటి స్థానాలు కూడా ఆ పార్టీకే చెందుతాయి. అందుకనే ఇక్కడ జస్ట్ జో బిడెన్ ఒక్క రాష్ట్రంలో విన్ సాధించినా కూడా ఆయన అధ్యక్షుడు అవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి అమెరికా దేశానికి సంబంధించి మనము కొంచెం హిస్టరీ ముందుకెళ్ళి చూసినట్టయితే అమెరికాలో ప్రధానంగా అమెరికా దేశం ప్రపంచ అత్యంత పురాతన ప్రజాస్వామ్యం కలిగిన దేశం, ప్రపంచంలో అగ్రదేశంగా ఉన్నది. అమెరికా దేశాన్ని ఒకప్పుడు బ్రిటిష్ కంట్రీ రూలింగ్ చేసేది. ఆ బ్రిటిష్ కంట్రీ నుండి 1776లో జూలై 4న అమెరికా దేశం తమకు తామే ఫ్రీడమ్ ప్రకటించుకోవడం జరిగింది. కానీ ఇంగ్లాండ్ దేశం అంగీకరించలేదు. 1783 ప్యారిస్ సంధి ద్వారా అమెరికా స్వాతంత్రాన్ని ఇంగ్లాండ్ దేశం అంగీకరించడం జరిగింది. అమెరికా దేశానికి తొలి అధ్యక్షుడిగా 1789లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది జార్జ్ వాషింగ్టన్, అమెరికన్ ఫస్ట్ ప్రెసిడెంట్. ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకే ఒక అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్. ఆయన మొదటి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు అమెరికా ఒకసారి మనం చూసినట్టయితే అక్కడ ప్రధానంగా 2 పార్టీలు ఉంటాయి. అందులో అమెరికాలో రిపబ్లిక్ పార్టీ అంటే డెమోక్రటిక్ పార్టీ. ఈ 2 పార్టీల మధ్యనే అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. రిపబ్లిక్ పార్టీ యొక్క గుర్తు ఏనుగు. ఈ యొక్క రిపబ్లిక్ పార్టీని 1854 మార్చి 20న ఫ్రాంక్లిన్ ప్రెస్టోన్ అనే ఒక వ్యక్తి స్థాపించడం జరిగింది. రిపబ్లిక్ పార్టీని మార్చి 20, 1854లో ఫ్రాంక్లిన్ ప్రెస్టోన్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క పార్టీని స్థాపించడం జరిగింది. ఈ రిపబ్లిక్ పార్టీ యొక్క గుర్తు ఏనుగు. అంటే ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ యొక్క రిపబ్లిక్ పార్టీ తరపున ఎన్నిక కావడం జరిగింది. డెమోక్రటిక్ పార్టీ కొంచెం లిబరల్గా ఉండే పార్టీ డెమోక్రటిక్ పార్టీ. దీని యొక్క ఎన్నికల గుర్తు గాడిద. అక్కడ ఎలిఫెంట్, ఇక్కడ గాడిద. స్థాపన 1828 జనవరి 8న ఈ యొక్క పార్టీని స్థాపించడం జరిగింది. ఆండ్రూ జాక్సన్ అనే ఒక వ్యక్తి యొక్క పార్టీని స్థాపించడం జరిగింది. ఈ ప్రధానమైనటువంటి 2 పార్టీల మధ్యనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఒకసారి ఇప్పుడు రిపబ్లిక్ పార్టీ తరపున ప్రస్తుత 2020 అమెరికా ఎలక్షన్స్లో పోటీ పడుతున్నటువంటి వ్యక్తి ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్. ఆ డొనాల్డ్ ట్రంప్ యొక్క సొంత రాష్ట్రం ఫ్లోరిడా. అతని యొక్క వయసు 74 ఇయర్స్. ఈ యొక్క పార్టీ తరపున ఒక పార్టీగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఉపాధ్యక్షుడిగా అతడే ఎన్నిక చేయడం జరుగుతుంది. ఉపాధ్యక్షుడిగా ఎవరైతే ఉండాలనో అధ్యక్షుని నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అలా అధ్యక్షునిగా మైక్ పెన్స్ ప్రస్తుత ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనే ఈసారి కూడా నామినేషన్లో ఉండటం జరిగింది. డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్షుడిగా పోటీ పడుతున్న వారు జో బైడెన్ సొంత రాష్ట్రం డెలవారే. జో బైడెన్ సొంత రాష్ట్రం డెలవారే. వయసు 78 ఇయర్స్. ఉపాధ్యక్షులుగా భారత సంతతికి చెందినటువంటి కమలా హారిస్ను ఆయన ఎన్నిక చేయడం జరిగింది. కమలా హారిస్ ఈసారి కనుక డెమోక్రటిక్ పార్టీ తరపున కనుక ఈ యొక్క జో బైడెన్ విజయం సాధిస్తే భారత సంతతి చెందినటువంటి ఈ యొక్క కమలా హారిస్ ఉపాధ్యక్షులుగా ఎన్నికవుతుంది. భారత సంతతికి చెందినటువంటి ఒక వ్యక్తి అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికవడం ఇదే తొలిసారి. ఒక్కసారి అమెరికా దేశానికి సంబంధించి మనం చూసినట్టయితే టోటల్ 538 మెంబర్స్ ఆఫ్ ద ఎలక్ట్రల్ కాలేజ్. 538 మెంబర్స్ ఆఫ్ ద ఎలక్ట్రల్ కాలేజ్. అందులో మ్యాజిక్ ఫిగర్ అని ఇంతకుముందు చెప్పాం కదా 270
ఎలక్ట్రల్ ఓట్స్ నీడెడ్ టు విన్. ఎవరికైతే 270 ఎలక్ట్రల్ ఓట్స్ వస్తాయో వాళ్ళు విన్ అవుతారు. ఎన్నికల ప్రారంభం November 3, 2020. నేను చెప్పిన కదా, ప్రతి 4 సంవత్సరాలకు ఒక్కసారి ఓకేనా ఆ యొక్క ఎన్నికలు నవంబర్లో మొదటి మంగళవారం రోజున ఎన్నికలు జరుగుతాయి. అందులో ఈసారి November 3, 2020 ఎన్నికలు జరిగినాయి. అధ్యక్షుడి యొక్క ప్రమాణ స్వీకారం ఎన్నికలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినటువంటి 2020 జనవరి 20న వైట్ హౌస్ వద్ద అమెరికా దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ యొక్క అమెరికా కొత్త అధ్యక్షుని చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. అమెరికా ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల కోసం ఇవాళ అమెరికా దేశం పెట్టిన ఖర్చు 1,00,000 కోట్ల రూపాయలు. ప్రస్తుత అమెరికా దేశ అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికా దేశం పెడుతున్న ఖర్చు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ యొక్క ఖర్చు రెట్టింపు అవటం జరిగింది. ఈసారి ఇక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ పడుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే విరాళాలు సేకరిస్తుంటారు. ఆ దేశంలో కొంతమంది బిలియనర్స్ దగ్గర పార్టీకి విరాళాలు సేకరిస్తుంటారు. ఈసారి పోటీ పడుతున్న జో బైడెన్ రికార్డు స్థాయిలో $100 కోట్ల విరాళాలు సేకరించడం జరిగింది. ఇప్పటిదాకా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక విరాళాలు సేకరించిన వ్యక్తిగా కూడా ఈయన రికార్డు సృష్టించడం జరిగింది. అమెరికాలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి జో బైడెన్. డొనాల్డ్ ట్రంప్ కూడా 95 lakhs ఆయన కూడా విరాళాలు సేకరించడం జరిగింది. ఇక్కడ అమెరికా దేశంలో 2 పార్టీల విధానం ఉంటుంది. అలాగే అమెరికా దేశం యొక్క పార్లమెంటును కాంగ్రెస్ అంటారు. మన పార్లమెంట్ అంటాం, అక్కడ అమెరికా పార్లమెంట్ కాంగ్రెస్ అంటారు. సేమ్ భారతదేశంలో పార్లమెంట్లో ఉన్నటువంటి 2 సభల విధానమే అమెరికా దేశంలో కూడా 2 సభల విధానమే ఉంటుంది. ఇక్కడ అమెరికా దేశంలో పార్లమెంట్ కాంగ్రెస్ అంటాం, అక్కడ 2 సభల విధానం ఉంటుంది. ఒకటి ప్రజాప్రతినిధుల సభ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటాం, దీన్నే దిగువ సభ అంటాం. ఇది మన లోక్సభ లాంటిది. ప్రజాప్రతినిధి సభ ఇది లోక్సభ లాంటిది, దీన్ని మనం దిగువ సభ అంటాం, మన లోక్సభ లాంటిది. ఇక్కడ ప్రజాప్రతినిధి సభకు మొత్తం సభ్యుల సంఖ్య 435 మెంబర్స్ ఎన్నికవుతారు. ఈ 435 మెంబర్స్ కూడా అమెరికా దేశంలోని వీళ్ళు ఒక్కొక్క కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ప్రాతినిధ్యం వహిస్తారు. వాటి కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్స్ అంటారు. ఆ డిస్ట్రిక్ట్ ప్రాతినిధ్యం వహిస్తారు. వీళ్ళ పదవీ కాలం జస్ట్ 2 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటుగా ఇక ప్రజాప్రతినిధి సభ కూడా ఎన్నికలు జరుగుతాయి. మరలా మధ్యలో 2 years తర్వాత మళ్ళా ఎన్నికలు జరుగుతాయి. ఓకే, ప్రజాప్రతినిధి సభ మొత్తం సభ్యుల సంఖ్య 435. ఇది మన లోక్సభ లాంటిది, దీన్ని దిగువ సభ అంటుంటాం. ఇది దాని యొక్క సభ్యుల యొక్క పదవీ కాలం 2 సంవత్సరాలు. వీరు ఒక్కొక్క కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ప్రాతినిధ్యం వహిస్తారు. ఒకసారి ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, తర్వాత మరలా 2 yearsకి ఒకసారి మళ్ళీ జరుగుతాయి. నెక్స్ట్ సెనెట్, దీన్ని ఎగువ సభ. మన పార్లమెంటులోని రాజ్యసభతో దీన్ని పోలుస్తుంటారు. దీన్ని సెనెట్ ఎగువ సభ అంటారు. మొత్తం సభ్యులు 100 మంది ఉంటారు, 100 మెంబర్స్. సభ్యుల యొక్క పదవీ కాలం 6 years. 6 years. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి 33 మందికి ఎన్నికలు జరుగుతాయి. అంటే 33 మంది దిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళ 33 మందికి ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి. సెనెట్, దీన్ని ఎగువ సభ అంటుంటాం. ఓకేనా, మన రాజ్యసభ లాంటిది. మొత్తం టోటల్ మెంబర్స్ 100 మెంబర్స్ ఉంటారు. సభ్యుల యొక్క పదవీ కాలం 6 years. ఇందులో ఆల్రెడీ మనం చెప్పుకున్నాక మ్యాజిక్ ఫిగర్ 538లో 270 ఎలక్ట్రల్ ఓట్స్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు అమెరికా దేశానికి అధ్యక్షులు అవుతారు. ఏంటి అమెరికా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇంత ఆసక్తికి ఎందుకు చూస్తున్నామని ఒకసారి చూసినట్టయితే ఇవాళ అమెరికా అన్ని రంగాలలో కూడా అగ్రస్థానంలో ఉన్నది. ఎకనామిక్ పరంగా చూసినా, ఇండస్ట్రియల్ పరంగా చూసినా, సాఫ్ట్వేర్ పరంగా చూసినా, ఓకేనా, ట్రాన్స్పోర్టేషన్ పరంగా చూసినా, ఓకేనా, రక్షణ పరంగా చూసినా కూడా అన్ని రంగాల ముందున్న దేశం అమెరికా. ఇవాళ ప్రపంచ దేశాల్లో అమెరికా యొక్క ఆర్థిక సాయం పొందుతున్న దేశాలు దాదాపు 90% కంట్రీస్ ఉన్నాయి. మరి అమెరికా దేశం అగ్రదేశంగా ఉన్నది కాబట్టి అక్కడ కొత్తగా వచ్చే అధ్యక్షుని యొక్క ప్రభావం కూడా మిగతా ఆర్థిక వ్యవస్థలపై పడుతుంది కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. అమెరికా దేశానికి మొదటి అధ్యక్ష ఎన్నికైనటువంటి జార్జ్ వాషింగ్టన్ 1789లో ఆయన ఎన్నిక కావడం జరిగింది. ఇవాళ అమెరికా అధ్యక్షులకు ఎన్నికలు మొత్తం చూసినట్టయితే మన అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, ఆయన దాదాపు 4 సార్లు ఎన్నికై
ఆయన 1933 నుండి 1945 వరకు చనిపోయేంత వరకు పదవిలో ఉన్నాడు. దాదాపు 13 ఇయర్స్ అమెరికా దేశానికి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది రూజ్వెల్ట్. అంటే సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. ఓకేనా. దాదాపు ఈ యొక్క అమెరికా అధ్యక్ష ఎన్నికలో తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి క్రిస్ హరీస్ అంటారు. ఆయన జస్ట్ 31 డేసే అమెరికా అధ్యక్షుడిగా ఉండి పదవిలో ఉండగా చనిపోవడం జరిగింది. 1841లో చనిపోవడం జరిగింది. ఆయన 31 డేస్ మాత్రమే ఆయన రూలింగ్లో ఉండటం జరిగింది. ఇవాళ అమెరికా మొదటిసారిగా అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 6% మాత్రమే ఓటర్లు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే అప్పుడు 21 ఇయర్స్ నిండినటువంటి పురుషులకు మాత్రమే అమెరికా దేశంలో ఓటింగ్ హక్కు ఉండేది. 1971 నుండి ఈ యొక్క ఓటింగ్ ఏజ్ను 18 ఇయర్స్కి తగ్గించడం జరిగింది. పురుషులకు మాత్రమే ఓటింగ్ హక్కు ఉండేది. 1930 వరకు కూడా ఆ యొక్క అమెరికా దేశంలో మహిళలకు ఓటు హక్కు లేదు. ఆ తర్వాత మహిళలకు ఓటు హక్కు రావడం జరిగింది. ఇవాళ అమెరికా దేశవ్యాప్తంగా చూసినట్టయితే 23.9 crores ఓటర్స్ ఉన్నారు అమెరికా దేశంలో. 23.9 కోట్ల మంది ఓటర్లు నమోదై ఉండటం జరిగింది. ఇవాళ రికార్డు స్థాయిలో 2020 ఎలక్షన్స్లో దాదాపు 16 మనం చూసినట్టయితే మొత్తం అమెరికా దేశంలో ఉన్నటువంటి ఓటర్లలో 69% ఓట్లు పోలు కావడం జరిగింది. ఇది ఒక రికార్డు. అమెరికా దేశానికి సంబంధించి అమెరికా దేశం ఉత్తర అమెరికాలో కెనడాకు కింద మెక్సికోకు పైన ఈ అమెరికా దేశం ఉంటుంది. దీన్ని USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు. అమెరికా దేశాన్ని దాదాపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కొనుగొనబడిన తర్వాత అమెరికా దేశాన్ని 16th సెంచరీ వరకు అమెరికా దేశానికి ప్రపంచ దేశాలతో ఎక్కువ సంబంధాలు ఉండేవి కావు. ఇటలీ దేశానికి చెందినటువంటి కొలంబస్ అనే ఒక వ్యక్తి అంటే 15th సెంచరీ ఎండింగ్ నాటికి 1492 ఇయర్లో అమెరికా దేశాన్ని కనుగొనడం జరిగింది కొలంబస్. అమెరికా దేశాన్ని కొలంబస్ కనుగొన్న తర్వాత అమెరికా దేశాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తిగా ఇటలీ దేశానికి చెందిన అమెరికో ఎక్స్పూచి 1501లో అమెరికా దేశం గురించి అమెరికా ఖండం గురించి ప్రపంచానికి తెలియజేయడం జరిగింది అమెరికో ఎక్స్పూచి. అలా ఇవాళ అమెరికా దేశం 1776లో ఫ్రీడమ్ పొంది ఇప్పుడు అమెరికా దేశం ప్రపంచ అగ్రదేశంగా తయారవ్వటానికి ఆ దేశంలో ఉన్నటువంటి మినరల్స్ ఒక రకంగా కారణం. ఇవాళ అమెరికా దేశాన్ని చూసినట్టయితే అమెరికా అంత పెద్ద దేశమై ఉండి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కేంద్ర ఎలక్షన్ కమిషన్ లేకుండా అక్కడ ఎన్నికలు జరుగుతుంటాయి. ఇక్కడ అమెరికా దేశం ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఎక్కడైనా అమెరికా దేశం కాదు మిగతా దేశాలు చూసినప్పుడు ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ రోజున హాలిడేగా ప్రకటిస్తారు. కానీ అమెరికాలో వర్కింగ్ డేనే ఉంటుంది. అమెరికా దేశ రాజ్యాంగం కూడా ప్రపంచంలోనే మొదటి లిఖిత రాజ్యాంగం అంటుంటాం. చాలా చిన్న రాజ్యాంగం రచించుకోవడం జరిగింది వాళ్ళు. 1787లో రాజ్యాంగ రచన స్టార్ట్ చేసి 1788లో రాజ్యాంగాన్ని పూర్తి చేయడం జరిగింది. 1789 మార్చి 4న అమెరికా దేశ రాజ్యాంగాన్ని అమల్లోకి తేవడం జరిగింది. ఇప్పటిదాకా మనం చూసినట్టయితే అమెరికా రాజ్యాంగానికి ఇప్పటి వరకు చాలా తక్కువ సవరణలు జరిగినాయి. జస్ట్ 27 సవరణలు మాత్రమే. అది కూడా 1992లో చివరిసారిగా రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. అంటే భారతదేశంతో పోల్చుకుంటే అమెరికా రాజ్యాంగాన్ని తక్కువ సవరణ జరిగినట్టుగా లెక్కించాలి మనం. ఇవాళ అమెరికా దేశ అధ్యక్ష ఎన్నికలు మనం ఇప్పుడు చూసినాం. ఇక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఇంకొక 6 ఎలక్ట్రల్ ఓట్స్ వస్తే జో బైడెన్ విజయం సాధించే అవకాశం ఉన్నది. అంటే మాజీ అధ్యక్షుడు ట్రంప్ పైన, అంటే ట్రంప్కి మనకి జో బైడెన్ చూసినట్టయితే ఆ యొక్క ట్రంప్ కరోనా సమస్య వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోవడం జరిగింది. అంటే ట్రంప్ అధికారం ఉన్నప్పుడు 1 కోటి మంది దాకా జాబులు కోల్పోవడం జరిగింది. అంటే ట్రంప్కి జో బైడెన్ని మనం చూసినట్టయితే బేరీజ్ చేసుకున్నట్టయితే అంటే జో బైడెన్ కలిసి వచ్చినటువంటి విషయాలు ఏంటంటే ఆయన అందరికీ ఆరోగ్యం అనే ఒక ప్రకటన చేయటం, అంటే జో బైడెన్ గెలవడానికి. అదిగాక ఇంతకుముందు మనం చూసినట్టయితే అమెరికా మాజీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి డెమోక్రటిక్స్ ఎవరైతే విధానాలు కొనసాగించారో సేమ్ అదే విధానాన్ని కొనసాగిస్తూ అమెరికా దేశాన్ని ముందుండి నడిపిస్తానని చెప్పి ఒక ప్రకటన చేయటం.
అలా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి జో బిడెన్కి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి సర్వేలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చూద్దాం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అని. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రుద్రం క్షిపణి ప్రయోగం. ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం చూసినట్టయితే ఒక దేశ భద్రతకు సంబంధించి మనం ఏ దేశాన్ని చూసినా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర యొక్క ప్రముఖమైనది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి రీసెంట్గా రుద్రం క్షిపణిని ప్రయోగించడం జరిగింది. 19th అక్టోబర్ 2020 ఈ యొక్క రుద్రం 1 అనే అస్త్రాన్ని ఒడిశాలోని బాలేశ్వర్ నుంచి విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఇది క్షిపణ రంగంలో అత్యంత కీలకమైనటువంటి మైలురాయిని సాధించే కొత్త రకం యాంటీ రేడియేషన్ సిస్టమ్ క్షిపణి వ్యవస్థ రుద్రం 1. దీనిని ఒడిశాలోని బాలేశ్వర్లో సుఖై 30 MKI యుద్ధ విమానం నుంచి 19th అక్టోబర్ 2020 ఉదయం 10 గంటలకు విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఇది భారతదేశానికి సంబంధించి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి వ్యవస్థ. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి వ్యవస్థ. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి వ్యవస్థ రుద్రం 1. ఇది ధ్వని కన్నా రెట్టింపు వేగంతో దూసుకెళ్తుంది. 100 కిలోమీటర్స్ నుండి 250 కిలోమీటర్స్ వరకు ఉన్నటువంటి లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదిస్తుంది. అంటే 250 కిలోమీటర్స్ వరకు ఉన్నటువంటి లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదిస్తుంది. గగనతలం నుండి ప్రయోగించడానికి వీలున్నటువంటి యాంటీ రేడియేషన్ ధార్మిక క్షిపణి భారతదేశం యొక్క స్వంతం. దీన్ని DRDO రూపొందించడం జరిగింది. దీనికి మనం చూసినట్టయితే ఇందులో ప్యాసింగ్ ఎయిమింగ్ హెడ్ ఉంటుంది. ఇది తుది దశలో ఉన్నటువంటి శత్రు దేశాల యొక్క లక్ష్యాలపై విరుచుపడేందుకు ప్యాసింగ్ ఓమింగ్ హెడ్ అనే రాడార్లు ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థ నుంచి వెలువడే రేడియేషన్ సంకేతాలు పట్టుకొని ఆ లక్ష్యాలను ఛేదిస్తుంది అన్నట్టు. ఇది రుద్రం 1. భారతదేశ రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే శత్రు దేశాల నుంచి మన దేశానికి అంత భద్రత ఉంటుంది. అందుకనే ఇప్పటికే మనకి భారత్ చైనా దేశాల మధ్య వివాదాస్పదంగా సరిహద్దు వివాదం ఉన్నది. భారత్ పాకిస్తాన్ మధ్య మనకి ఎప్పటి నుంచో ఓకేనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ యొక్క శత్రు దేశాల నుండి మన భారతదేశాన్ని రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి భారతదేశ రక్షణ పరిశోధనా సంస్థ DRDO రీసెంట్గా రూపొందించినటువంటి యాంటీ రేడియేషన్ సిస్టమ్ సంబంధించినటువంటి ఒక క్షిపణి వ్యవస్థ మిసైల్ రుద్రం 1. దీనిని ఇటీవల విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. 2020 అక్టోబర్ 9 ఉదయం 10:30 ఈ రుద్రం 1 క్షిపణిని ఒడిశాలోని బాలేశ్వర్లో బ్రహ్మోస్ 30 MKI అనే ఒక వార్ ఫ్లైట్ ద్వారా విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఈ యొక్క పరీక్ష విజయవంతమైంది. ఇది యాంటీ రేడియేషన్ సిస్టమ్ కలిగినటువంటి క్షిపణి వ్యవస్థ. ఇది గురి తప్పకుండా 250 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదిస్తుంది. గగనతలం నుండి ప్రయోగించే ఈ యొక్క రుద్రం 1 క్షిపణి వ్యవస్థ భారత రక్షణ వ్యవస్థకు ఒక అస్త్రం లాంటిది. ఒకసారి మనం దీని గురించి చూసినట్టయితే ఇది క్షిపణి రంగంలో భారతదేశంలో అత్యంత కీలకమైనటువంటి మైలురాయిని సాధించింది. ఏంటంటే కొత్త తరం యాంటీ రేడియేషన్ క్షిపణి వ్యవస్థ. ఇది అంటే న్యూ మోడల్గా తయారు చేసినటువంటి యాంటీ రేడియేషన్ సిస్టమ్ రుద్రం 1. ఇది భారతదేశం తన సొంత పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి వ్యవస్థ. భారతదేశం తన సొంత పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి యాంటీ రేడియేషన్ క్షిపణి వ్యవస్థ రుద్రం 1. దీన్ని రూపొందించిన సంస్థ DRDO రూపొందించడం జరిగింది. దీన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఒకసారి దీని గురించి మనం చూసినట్టయితే ధ్వని వేగం కన్నా రెట్టింపు వేగంతో ఇది దూసుకెళ్తుంది. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదిస్తుంది.
దీంట్లో ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ప్యాసిన్ ఎయిమింగ్ హెడ్ అని ఒకటి ఉంటుంది. ఇదేం చేస్తుందంటే తుది దశలో ఉన్నటువంటి శత్రు దేశాల యొక్క లక్ష్యాలపై విరుచుపడేందుకు ఈ ప్యాసిన్ యోమింగ్ హెడ్ని అమర్చడం జరిగింది. దీని ప్రకారం రాడార్లు ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థ నుంచి వెలువడే రేడియేషన్ను సంకేతాలను పట్టుకొని ఆ యొక్క లక్ష్యాలను ఛేదిస్తుంది. అంటే భారతదేశానికి సంబంధించిన యొక్క రక్షణ వ్యవస్థలో శత్రు దేశాలకు సంబంధించిన రాడార్లు కానీ కమ్యూనికేషన్ సిస్టమ్ని కానీ వాటి నుండి వెలువడే రేడియేషన్ సంకేతాలను పట్టుకొని వాటిని లక్ష్యాలను ఛేదించి నిర్వీర్యం చేస్తుంది అన్నట్టు. అంటే మన యొక్క సైనిక వ్యవస్థలో ఒక అస్త్రంగా రుద్రం 1ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఈ యొక్క రుద్రం 1 క్షిపణి యొక్క పొడవు 5.5 కిలోమీటర్స్. రూపొందించిన సంస్థ డిఆర్డిఓ. డిఆర్డిఓతో పాటుగా ఈ యొక్క రుద్రం 1ను రూపొందించిన వాటిలో ప్రముఖ భారత్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా ఈ యొక్క రుద్రం 1 క్షిపణి తయారీలో పాల్పంచుకోవడం జరిగింది. యాంటీ రేడియేషన్ క్షిపణి. దీని యొక్క టైప్ మనం చూసినట్టయితే ఎయిర్ టు సర్ఫేస్ యాంటీ రేడియేషన్ మిసైల్. ఎయిర్ టు సర్ఫేస్ యాంటీ రేడియేషన్ మిసైల్. దీని యొక్క తయారీని 2012 సంవత్సరంలో మొదలుపెట్టడం జరిగింది. అంటే 2012 సంవత్సరం నుంచి 2020 వరకు దీన్ని తయారు చేయడం జరిగింది డిఆర్డిఓ. టార్గెట్ మినిమం 100 కిలోమీటర్స్, మ్యాక్సిమం 250 కిలోమీటర్స్లో ఉన్నటువంటి లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదిస్తుంది. యాంటీ రేడియేషన్. భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి వ్యవస్థ రుద్రం 1. ఇది మినిమం 100 కిలోమీటర్స్, మ్యాక్సిమం 250 కిలోమీటర్స్ మధ్యలో ఉన్నటువంటి లక్ష్యాలను గురి తప్పకుండా ఛేదించే క్షిపణి వ్యవస్థ రుద్రం 1. అంటే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏమడుగుతాడు, ఏ డేట్ రోజున దీన్ని విజయవంతంగా పరీక్షించారు, ఎక్కడ ప్రయోగించారు, దాని పేరేమిటి, ఎవరు తయారు చేశారు అని అడుగుతాడు. అంటే ఎంత టార్గెట్ని కూడా ఛేదిస్తుందని హౌ మెనీ కిలోమీటర్స్ అని కూడా అడుగుతాడు. అంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాలి. ఇవాళ మన కాంపిటీషన్ ఎగ్జామ్లో చూస్తున్నప్పుడు అంటే యూపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, అదర్ ఇంపార్టెంట్ నేషనల్ ఎగ్జామ్స్ ఆర్ స్టేట్ ఎగ్జామ్స్ మనం చూసినట్టయితే కంపల్సరీగా కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అడుగుతున్నాడు. కాబట్టి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఏమైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటే వాటిని మనం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది అన్నట్టు. అందులో ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రుద్రం 1 క్షిపణి గుర్తుంచుకోండి. అదర్ ఇంపార్టెన్స్ ఒకసారి మనం చూసినట్టయితే దీన్ని రూపొందించిన సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. భారత రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి మిసైల్స్ని రూపొందించే ఆర్గనైజేషన్. ఎస్టాబ్లిష్ 1958లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది డిఆర్డిఓ. ఈ డిఆర్డిఓ యొక్క హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ఆ న్యూఢిల్లీలోని డిఆర్డిఓ భవన్ అంటారు, దానికి హెడ్ క్వార్టర్ అక్కడ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం మనకి అంటే మనం చూసినట్టయితే ప్రపంచ దేశాలన్నీ కూడా బడ్జెట్లో రక్షణ వ్యవస్థకు కొన్ని కేటాయింపులు కేటాయిస్తుంటాయి. అందులో ప్రధానంగా భారతదేశం కూడా ఇవాళ పక్కనున్న దేశాలతో ప్రాబ్లమాటిక్స్ ఉన్నాయి కాబట్టి మన బడ్జెట్లో కూడా కొంత ఎక్కువ మొత్తాన్ని ఈ రక్షణ వ్యవస్థ కేటాయిస్తున్నది. ఈ యొక్క డిఆర్డిఓకి కేటాయించినటువంటి బడ్జెట్ మనం ఒకసారి చూసినట్టయితే యాన్యువల్ బడ్జెట్ 14,818 crores. ప్రతి సంవత్సరం డిఆర్డిఓకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ యాన్యువల్ బడ్జెట్ 14,818 crores. ఈ యొక్క డిఆర్డిఓ భారత రక్షణ వ్యవస్థ సంబంధించినటువంటి క్షిపణులను రూపొందించే ప్రముఖ ఆర్గనైజేషన్. ఇందులో ప్రజెంట్ 30,000 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ మనం ఏం చేస్తున్నామంటే ఒక మిసైల్కి సంబంధించి వివరాలు చదువుతున్నాం, వాటితో పాటు దాన్ని రూపొందించినటువంటి సంస్థకు సంబంధించి వివరాలు కూడా చదువుతున్నాం. అలా చదవటం వలన ఏ టైప్లో ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినా కూడా మనం ఈజీగా ఆ యొక్క ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్ ఎవరైనా అడిగింది అనుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో, ఒక తెలుగు వ్యక్తి డిఆర్డిఓ చైర్మన్గా పనిచేయడం జరుగుతుంది, ఒక ఫేమస్ సైంటిస్ట్. ప్రస్తుత డిఆర్డిఓ ప్రెసిడెంట్ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి. ఆయన నెల్లూరు జిల్లాకు చెందినటువంటి యొక్క ప్రముఖ సైంటిస్ట్ తెలుగు వ్యక్తి డిఆర్డిఓ చైర్మన్గా పనిచేయడం జరుగుతుంది. ఓకేనా. టోటల్ ఎంప్లాయీస్ 30,000 ఎంప్లాయీస్ ఇందులో పనిచేస్తున్నారు. అందులో 5,000 మెంబర్స్ ఓన్లీ సైంటిస్టులు పనిచేస్తున్న డిఆర్డిఓలో. 5,000 మెంబర్స్ సైంటిస్టులు ఓన్లీ ఈ యొక్క డిఆర్డిఓలో ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు. మొత్తం 30,000 మెంబర్స్ ఎంప్లాయీస్. యాన్యువల్ బడ్జెట్ 14,818. డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది.
స్థాపించిన సంవత్సరం 1958. ప్రస్తుత చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి, తెలుగు వ్యక్తి. ఈ యొక్క డిఆర్డిఓ సంబంధించి కొన్ని అదర్ ఇంపార్టెంట్ మనం చూసినట్టయితే టోటల్ 52 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 52 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. విచ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ డెవలపింగ్ డిఫెన్స్ అండ్ టెక్నాలజీస్. దేశవ్యాప్తంగా రక్షణ వ్యవస్థ సంబంధించినటువంటి అనేక క్షిపణి వ్యవస్థ కావచ్చు, ఒక ఏరోనాటిక్స్ కావచ్చు, తర్వాత ఆర్మెంట్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇవన్నీ ఇంజనీరింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవన్నిటికి సంబంధించినటువంటి ఓకేనా సైన్స్ అండ్ టెక్నాలజీని ఈ డిఆర్డిఓ రూపకల్పన చేస్తున్నది. డిఆర్డిఓ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ డైవర్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. భారతదేశానికి చెందినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యంత ఉన్నతమైనటువంటి సంస్థ డిఆర్డిఓ. ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించి ఇప్పుడు భారత సైనిక వ్యవస్థ సంబంధించినటువంటి మిసైల్స్ కావచ్చు, ఏరోనాటిక్స్ కావచ్చు, ఇంజనీరింగ్స్ కావచ్చు, ఇవన్నింటి తయారీలో ఈ యొక్క సంస్థ పాల్గొంచుకుంటున్నది. దాదాపు 30,000 మెంబర్స్ ఎంప్లాయీస్, 5,000 సైంటిస్టులు ఇందులో వర్క్ చేస్తున్నారు. 14,000 crores బడ్జెట్ కలిగి ఉన్నది. బడ్జెట్ కేటాయించ జరిగింది డిఆర్డిఓకి. దాని యొక్క చైర్మన్గా సతీష్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఇది రుద్రమనికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఈ మధ్య రీసెంట్గా అయినటువంటి కొన్ని ఇంపార్టెన్స్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మనం చూసినట్టయితే ప్రతి సంవత్సరం అక్టోబర్లో నోబెల్ అవార్డులకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ జరుగుతుంది. డిసెంబర్లో ప్రజెంటేషన్ జరుగుతుంది. ఈ నోబెల్ అవార్డ్స్ ప్రపంచంలోని అత్యున్నతమైన అవార్డ్స్ అంటారు. ఈ యొక్క నోబెల్ అవార్డ్స్ 1901లో స్థాపించడం జరిగింది. స్వీడన్ దేశానికి చెందినటువంటి ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థంగా ఈ అవార్డుని స్థాపించడం జరిగింది. 1969లో ఎకనామిక్స్ రంగాన్ని యాడ్ చేసిన తర్వాత ఈ యొక్క నోబెల్ అవార్డ్స్ 6 కేటగిరీస్లో ప్రదానం చేస్తారు. 5 అవార్డులను స్వీడన్ దేశం ఇస్తుంది. 1 పీస్ అవార్డును మాత్రం నార్వే దేశం ఇస్తుంది. మొత్తం 6 అవార్డ్స్. ఈ 6 అవార్డ్స్ని కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్లో అనౌన్స్మెంట్ చేసి డిసెంబర్ 10న నోబెల్ మెమరబుల్ డే వర్ధంతి రోజున ఈ యొక్క అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యున్నతమైన అవార్డ్స్ అంటారు నోబెల్ అవార్డ్స్. ఈ నోబెల్ అవార్డ్స్ సంబంధించినటువంటి అక్టోబర్లో ఎక్కువగా మన కాంపిటీషన్ ఎగ్జామ్లో నోబెల్ శాంతి అవార్డును ఎక్కువగా అడుగుతుంటాడు. అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడైనా కూడా నోబెల్ పీస్ అవార్డు ఎక్కువగా కాంపిటీషన్ ఎగ్జామ్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రీసెంట్గా ఈ యొక్క నోబెల్ పీస్ అవార్డ్ ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్కి వచ్చింది. అదే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. 2020 నోబెల్ పీస్ అవార్డు విన్నర్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఐక్యరాజ్య సమితి యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ఈ యొక్క 2020 నోబెల్ పీస్ అవార్డు వచ్చింది. ఏంటి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఏంటి, దీనికి సంబంధించి అవార్డు ఇవ్వడానికి గల రీజన్స్ ఏంటని ఒకసారి మనం చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రముఖమైనటువంటి ఒక ఆర్గనైజేషన్గా ఐక్యరాజ్య సమితి ఉన్నది. దాని యొక్క ఆధ్వర్యంలో ఈ ఒక వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ను 1961లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1961లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఇటలీ రాజధాని రోమ్లో ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆహారంతో అలమటిస్తున్నటువంటి ప్రజలకు అన్నం పెట్టే ఒక సంస్థ. ఈ యొక్క సంస్థ గురించి మనం ఒకసారి చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా రీసెంట్గా మనం ఒకసారి చూసినట్టయితే ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంబంధించి హెడ్ క్వార్టర్ రోమ్లో ఉంటుంది. స్థాపన 1961. ఇది ప్రపంచవ్యాప్తంగా సాయుధ ఘర్షణలు, పెను సంక్షోభంలో అలమటిస్తున్నటువంటి ప్రజలకు అన్నం పెట్టే ఒక ప్రముఖ ఆర్గనైజేషన్. ముఖ్యంగా దక్షిణాఫ్రికా మనం ఒకసారి చూసినట్టయితే ఆఫ్రికా ఖండంలోని ఒక దక్షిణ సుడాన్ ఒక దేశం ఉంటుంది. ఆ యొక్క దేశంలో ఆహారంతో అలమటిస్తున్నటువంటి ప్రజలకు ఒక ఫ్లైట్స్ ద్వారా ఆహారాన్ని అందించి ఆ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు సంబంధించినటువంటి పేద ప్రజలకు ఏ విధంగా సహాయం చేస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఇవాళ దక్షిణ సుడాన్ దేశంలో వాయు మార్గం ద్వారా అక్కడ ప్రజలకు ఆహారం అందించి, అలాగే కరోనా కారణంగా ప్రయాణ ఆంక్షలు ఉన్నటువంటి అత్యవసర సేవలు అందించి కూడా ఆ యొక్క సంస్థ ఈ యొక్క దేశానికి
చాలామంది పేద ప్రజలకు ఆహారాన్ని అందించింది. ఇప్పుడు మనకు 2019 వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క కార్యక్రమాన్ని మనం చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా 88 దేశాలలో, అంటే ప్రపంచవ్యాప్తంగా 88 దేశాల్లో 10 కోట్ల మంది పైగా ఈ యొక్క సంస్థ ఆ యొక్క దేశాల్లో 10 కోట్ల మంది పైగా సహాయం అందించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం చూసినట్టయితే ఎన్నడూ లేనంతగా ఇవాళ ప్రపంచ దేశాల్లో రీసెంట్గా వచ్చినటువంటి కరోనా ఎఫెక్ట్ కావచ్చు, సాయుధ ఘర్షణ కావచ్చు, ఉగ్రవాద సమస్య కావచ్చు, అనేక కారణాలతోటి ఆహారం కోసం అలవటిస్తున్నటువంటి ప్రజలకు అన్నం పెట్టే సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. అందుకనే ఆ యొక్క సంస్థకు ఈ యొక్క 2020 నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ యొక్క సంస్థకు మనం చూసినట్టయితే ఆహార భద్రతను ఒక శాంతి మంత్రంగా, ఒక శాంతి సాధనంగా మలిచేందుకు ఈ యొక్క సంస్థ తీవ్రమైనటువంటి కృషి చేసింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే దాదాపు ఆహార సమస్యతోటి 69 కోట్ల మంది ఈ యొక్క ఆహార సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి అన్నం పెట్టే సంస్థ ఈ యొక్క సంస్థ. ఒకసారి మనం చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికా ఖండంలో, ముఖ్యంగా ఆఫ్రికా ఖండాన్ని మనం చూసుకున్నట్టయితే కాంగో, నైజీరియా, దక్షిణ సుడాన్, యమన్, ఈ యొక్క 4 దేశాలు మనం చూసినట్టయితే కాంగో, నైజీరియా, దక్షిణ సుడాన్, యమన్ దేశాల్లో తీవ్రమైనటువంటి ఆహార సమస్య ఉన్నది. ఆ యొక్క ఆహార సమస్యను ఈ యొక్క సంస్థ ఆ దేశాలకు ఓకేనా సహాయం అందించి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రశంసలు పొందడం జరిగింది ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఈసారి 2020 నోబెల్ శాంతి బహుమతి కోసం ఈసారి దాదాపు 211 మంది వ్యక్తులు, 107 సంస్థలు పోటీ పడ్డాయి. దాదాపు 211 మంది వ్యక్తులు, 107 సంస్థలు ఈసారి నోబెల్ శాంతి బహుమతి కోసం అప్లికేషన్ చేయడం జరిగింది. అందులో ఈసారి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఆహార సమస్య లేకుండా ఓకేనా తీవ్రమైనటువంటి కరోనా సమస్య ఉన్నప్పటికీ కూడా అవసరమైతే వాయు మార్గం ద్వారా సహాయం అందించిన సంస్థకి ఈసారి నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా మనం చూసినట్టయితే ఈ యొక్క సంస్థ ఏం చేసిందంటే అత్యవసర బట్వాడా, అంటే మామూలుగా ఒక పోస్టల్ వ్యవస్థ ఏదైతే ఒక ప్రదేశం ఇంకో ప్రదేశానికి ఉత్తరాలు బట్వాడా చేస్తామో అలా అత్యవసర బట్వాడా సర్వీస్ని ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 130 దేశాలలో కరోనా మహమ్మారి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య కరోనా సమస్య. ఈ కరోనా సమస్య ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొన్నటువంటి యొక్క సవాల్ను అధిగమించి 130 దేశాల్లో అత్యవసర బట్వాడా సర్వీస్ని ఏర్పాటు చేసి వాళ్ళకు అవసరమైనటువంటి సహాయం, ఇతర వ్యాధులను ఎదుర్కొనేందుకు కావలసినటువంటి మెడిసిన్ని కూడా అందించడం జరిగింది. ఆ 130 దేశాల్లో కరోనా సమస్య వల్ల తీవ్రమైనటువంటి ఆహార సమస్య కానీ ఇంకా అనేక రకాల వ్యాధులు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క అక్కడి ప్రజలకు మెడిసిన్స్ అందించడం కానీ ఆహారం అందించడంలో ఈ యొక్క సంస్థ అత్యంత సఫలీకృతమైనది. ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అమెరికా దేశానికి చెందినటువంటి డేవిడ్ బిస్లీ ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అమెరికా దేశానికి చెందినటువంటి డేవిడ్ బిస్లీ దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతను అమెరికా దేశానికి చెందిన వ్యక్తి 2007లో నియమించబడటం జరిగింది. అంతకుముందు ఇతను అమెరికా దేశంలో దక్షిణ కరోలినా గవర్నర్గా పనిచేయడం జరిగింది. భారత విభాగం అధిపతిగా బిషోయ్ పరాజులే, WFP వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ భారత విభాగం అధికారిగా బిషోయ్ పరాజులే ప్రస్తుతం పనిచేస్తడం జరుగుతుంది. ప్రతిరోజు 5,600 ట్రక్కులు, 30 నౌకలు, 100 విమానాల్లో ఆహారం ఇతర సామాగ్రిని ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 130 దేశాల్లో ఆహార సమస్య ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి ఇక ప్రతిరోజు ఆహారం అందిస్తున్నది. దాదాపుగా 5,600 ట్రక్కులు, 30 నౌకలు, 100 ఫ్లైట్స్లో ప్రపంచవ్యాప్తంగా ఆహార సమస్య ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి బాధితులకు సహాయం అందిస్తున్నటువంటి సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. అందుకే 2020 నోబెల్ పీస్ అవార్డుని ఈ యొక్క సంస్థకి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ యొక్క
అవార్డు కింద $1,00,000 కోట్ల ప్రజెంటేషన్ కింద ఇవ్వడం జరిగింది నోబెల్ ఫౌండేషన్. ఓకేనా, ఇది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆహార దినోత్సవంగా 16th అక్టోబర్ను జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆహార దినోత్సవంగా 16th అక్టోబర్ను జరుపుకుంటారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఎయిర్ ఇండియా 1 ఫ్లైట్. అండ్ మీకు రీసెంట్గా నేను చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్లో మనము అంటే 8 month నుండి రీసెంట్గా చదువుతున్న కరెంట్ అఫైర్స్లో ఏదైతే ఇంపార్టెన్స్గా మనం చదవాల్సి ఉంటుంది అంటే ఎక్కువగా యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ చదవాలి. తర్వాత రీసెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, రీసెంట్గా మన దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్లో జరుగుతున్న ఇంపార్టెన్స్లో మన వాళ్ళ ఇండియా సంబంధించి నేషనల్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెన్స్ ఒకసారి చూద్దాం. ఎయిర్ ఇండియా 1 ఫ్లైట్ ఇవాళ భారతదేశానికి చెందినటువంటి భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి, అంటే ప్రపంచ దేశాలతోటి మనకి ఎక్కువగా స్నేహ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఇతర దేశాలకు పర్యటనకి వెళ్ళేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి భారత కేంద్ర ప్రభుత్వం అత్యంత సెక్యూర్ కలిగినటువంటి 2 ఫ్లైట్లను అమెరికా దేశానికి చెందినటువంటి ఓకేనా బోయింగ్ అనే ఒక కంపెనీతోటి ఒప్పందం చేసుకొని అత్యంత పటిష్టమైనటువంటి భద్రత కలిగిన 2 ఫ్లైట్లను తయారు చేయించడం జరిగింది. వాటికి ఎయిర్ ఇండియా 1 అని పేరు పెట్టడం జరిగింది. అంటే భారత రాష్ట్రపతి కానీ, భారత ప్రధానమంత్రి కానీ విదేశీ పర్యటనకి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రమాదం జరగకుండా అత్యంత సెక్యూర్గా ఉండటానికి ఈ యొక్క ఫ్లైట్లను బోయింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకొని తయారు చేయించడం జరిగింది. ఈ 2 ఫ్లైట్ల కోసం భారత కేంద్ర ప్రభుత్వం 8,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇందులో ఒక ఫ్లైట్ 2020 అక్టోబర్ 1న అమెరికా దేశంలోని టెక్సాస్ నుండి న్యూఢిల్లీకి చేరుకోవడం జరిగింది. దీనికి బోయింగ్ 777, బోయింగ్ 777 అంటారు. దానికి ఎయిర్ ఇండియా 1 అని పేరు పెట్టుకోవడం జరిగింది. అమెరికా దేశ అధ్యక్షునికి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ 1 అనే ఒక ఫ్లైట్ ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి ఫ్లైటు. అది అత్యంత భద్రత కలిగిన ఫ్లైటు. అలాంటి భద్రత కలిగినటువంటి ఫ్లైటు మన దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి, రాష్ట్రపతి విదేశీ పర్యటన కోసం ఉంటే బాగుంటుందని చెప్పి దీన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ఫ్లైట్ యొక్క ప్రత్యేకతను మనం ఒకసారి చూసినట్టయితే 2020 అక్టోబర్ 1న ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. దీనికి బోయింగ్ 777గా పిలువబడుతుంది. దీనికి ఎయిర్ ఇండియా 1 అని పేరు పెట్టాం మనం. ఇది బోయింగ్ సంస్థ, అమెరికా దేశానికి చెందినటువంటి బోయింగ్ సంస్థ రూపొందించడం జరిగింది. బోయింగ్ 777 పిలువబడే ఈ యొక్క ఫ్లైట్కి ఎయిర్ ఇండియా 1 ఫ్లైట్ అని మన పేరు పెట్టుకోవడం జరిగింది. దీనికోసం ఇక 2 ఫ్లైట్స్ని మనము కొనుగోలు చేస్తాం. దానికి 8,400 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇందులో అత్యంత సెక్యూర్ మినీ మీటింగ్ హాల్ ఉంటుంది, మినీ హాస్పిటల్ ఉంటుంది, అత్యంత మోడర్న్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. కింద నుంచి బంకర్లు పెట్టి పేల్చినా, బాంబులు పెట్టి పేల్చినా కూడా అత్యంత సెక్యూర్గా ఉంటుంది ఫ్లైటు. అంటే అత్యంత భద్రత కొరకు ఈ యొక్క ఫ్లైట్ మనం కొనుగోలు చేయడం జరిగింది. ఇందులో GE90-115BL ఇంజన్ల సహాయంతో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి GE90-115BL ఇంజన్ల సహాయంతో ఈ ఫ్లైట్లు పనిచేస్తాయి. గంటకు 559 మైల్స్ వేగంతో ప్రయాణం చేస్తాయి. అత్యంత వేగంగా ప్రయాణం చేస్తాయి. ఒక్కసారి ఇంధనం నింపితే 17 hours వరకు కూడా ఈ యొక్క ఫ్లైటు ఎక్కడ ఇంధనం నింపాల్సిన అవసరం లేకుండా ప్రయాణం చేస్తుంది. అంటే వాళ్ళ భారతదేశంలో బయలుదేరితే ఆ వేగంతో ఇంధనం నింపటం అవసరం లేకుండా ఒక్కసారి నింపితే అమెరికా దేశానికి వెళ్తుంది. అంటే ఒక్కసారి ఇంధనం నింపితే 17 గంటల పాటు ఈ యొక్క ఫ్లైట్ ప్రయాణం చేయగలుగుతుంది. ఒక్కసారి ఇంధనం నింపితే 17 గంటల పాటు ఆకాశయానం చేయగలదు. ఇందులో మినీ హాస్పిటల్, మీటింగ్ హాల్ అంటే రెస్ట్ రూమ్లు కూడా ఇందులో ఉంటాయి. అంటే మినీ హాస్పిటల్ ఉంటుంది, మీటింగ్ హాల్ ఉంటుంది, రెస్ట్ రూమ్ ఉంటుంది. ఈ యొక్క ఫ్లైట్ను భారత ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి పైలట్లు ఈ యొక్క ఫ్లైట్ నడపనున్నారు.
అలాగే మోడ్రన్ క్షిపణి రక్షణ వ్యవస్థలు కూడా ఇందులో ఉంటాయి. లార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ప్రాడక్ట్ కౌంటర్ మెజర్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ సీట్గా ఈ యొక్క ఫ్లైట్ని పిలుస్తాం. అలాగే ఎస్పీఎస్ కౌంటర్ మెజర్స్ డిఫెన్సింగ్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్సింగ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ స్వీట్లు ఉన్నాయి. ఇవి శత్రువుల యొక్క రాడార్ను స్తంభింపజేస్తాయి. అంటే ఈ యొక్క ఫ్లైట్కి సంబంధించినటువంటి ఈ ఫ్లైట్ గగనతలంలో ఎగురుతున్నప్పుడు ఏదైనా శత్రు దేశాలు దాడి చేయాలనుకున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి న్యూ సిస్టమ్స్ ద్వారా ఆ శత్రు దేశాల యొక్క ఏదైతే క్షిపణి వ్యవస్థగా దేన్నైనా నిర్వీర్యం చేయగలుగుతాయి. ఇందులో మనకి ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది, ఆడియో వీడియో విజువల్ ఉంటుంది. ఈ యొక్క విమానాలు పూర్తిగా వైట్ కలర్లు ఉంటాయి. అంటే యాక్చువల్గా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ ఫ్లైట్కి సంబంధించి పూర్తిగా వైట్ కలర్లో ఉంటాయి. ఇందులో మనం చూసినట్టయితే వీటిపైన ఇండియా అని ఇంగ్లీష్లో, భారత్ అని హిందీలో రాశారు. అలాగే అశోక స్టాచ్యూ స్తంభ చిహ్నం ఉంటుంది. తోక భాగంలో భారత జాతీయ జెండాను ముద్రించడం జరిగింది. అంటే ఎయిర్ ఇండియా 1 యొక్క ప్రత్యేకత ఏంటంటే భారత ప్రధానమంత్రి, రాష్ట్రపతి విదేశీ యానం చేసేటప్పుడు ఏదైనా శత్రు దేశాల నుండి ఎలాంటి ప్రమాదం జరగకుండా అత్యంత సురక్షితమైనటువంటి ప్రయాణం చేయడం కోసం ఈ యొక్క ఫ్లైట్ను ఉపయోగించారు. అంటే ఈ యొక్క ఫ్లైట్ను తయారు చేయించడానికి ఉద్దేశం అదే. అంటే యాక్చువల్గా 8,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఫ్లైట్ను తయారు చేసే ఉద్దేశం ఏంటంటే విదేశీయానం చేసినప్పుడు అత్యంత సురక్షితంగా ఉండటం కోసం. దీంట్లో న్యూ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది, మినీ హాస్పిటల్ ఉంటుంది. అలాగే ఇందులో మనకి ఆడియో వీడియో విజువల్ చూసుకోవచ్చు. అత్యంత సురక్షితమైన ఫ్లైట్లని మనం కొనుగోలు చేయడం జరిగింది. దీన్ని తయారు చేసిన సంస్థ బోయింగ్ కంపెనీ, అమెరికా. దీని యొక్క ఫ్లైట్ నేమ్ బోయింగ్ 777 అంటారు. మనం ఎయిర్ ఇండియా 1 అని పేరు పెట్టుకోవడం జరిగింది. దీన్ని కేవలం భారత ప్రధానమంత్రి, రాష్ట్రపతి ప్రయాణానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇంతకుముందు బోయింగ్ 747 ఫ్లైట్ ఉండేది. దాన్ని ప్రధానమంత్రి, రాష్ట్రపతి విదేశీ యాత్రకి వెళ్ళేటప్పుడు ఉపయోగించేవాళ్ళు. తర్వాత ప్రయాణికులకు కూడా ఉపయోగించేవాళ్ళు. దీన్ని ఈసారి ప్రయాణికులకు ఉపయోగించరు. కేవలం భారత ప్రధానమంత్రి, రాష్ట్రపతి విదేశీయానం చేసేటప్పుడు మాత్రం ఉపయోగిస్తారు. ఈ 2 ఫ్లైట్లను 8,400 కోట్ల రూపాయలతోటి మనం బోయింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకొని కొనుగోలు చేయడం జరిగింది. దీన్ని ఎయిర్ ఇండియా 1 అంటాం. దీన్ని అమెరికా అధ్యక్ష సొంత ఫ్లైట్ అయినటువంటి ఎయిర్ ఫోర్స్ 1తో పోల్చుతారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్, భారత్ అమెరికా సంబంధాలు. ఇవాళ భారత్ అమెరికా సంబంధాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయి. ఇవాళ భారతదేశానికి అమెరికా అనేక విధాలుగా సహాయపడుతున్నది. అందులో భాగంగా 2020 అక్టోబర్ 26, 27న 2020 అక్టోబర్ 26, 27న భారత్ అమెరికా దేశాలకు చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి 2+2 భారతదేశం తరపున 2, అమెరికా దేశం తరపున 2 ఈ యొక్క మీటింగ్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. 2+2 మీటింగ్ అంటారు. భారత్ అమెరికా అత్యంత ముఖ్యమైనటువంటి ఒక మీటింగ్ న్యూఢిల్లీలో జరిగింది. ఇలాంటి 2+2 మీటింగ్లు ఇప్పటివరకు 3 జరిగాయి. 2018లో ఒకటి, 2019లో ఒకటి, 2020లో అక్టోబర్ 26, 27లో 2 డేస్ పాటు ఈ యొక్క మీటింగు న్యూఢిల్లీలో జరిగింది. ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని ఒకసారి మనం చూసినట్టయితే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు 5 ఉంటాయి, తాత్కాలిక సభ్య దేశాలు 10 ఉంటాయి. ఈ శాశ్వత సభ్య దేశాలుగా 5 దేశాలలో భారతదేశం లేదు. అంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం కోసం భారతదేశానికి అమెరికా మద్దతు ఇస్తున్నట్టుగా ఈ యొక్క మీటింగ్లో ప్రకటించడం జరిగింది. అంతేగాక ఒక ఇంపార్టెంట్ సైనికపరమైనటువంటి, రక్షణపరమైనటువంటి ఒక ఒప్పందమైనటువంటి బెకా ఒప్పందం పైన ఈ యొక్క 2+2 మీటింగ్లో సంతకాలు చేయడం జరిగింది. బెకా ఒప్పందం ఒకసారి మనం చూద్దాం. ఈ బెకా ఒప్పందం పైన సంతకాలు చేయడం జరిగింది. అంతేకాకుండా తూర్పు లద్దాఖ్లో చైనా దేశం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన ఈ యొక్క భారత్ అమెరికా దేశాల యొక్క 2+2 మీటింగ్లో చర్చకు రావడం జరిగింది. అలాగే భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటం కోసం అమెరికా ఎల్లవేళలా సహాయపడుతున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఒకసారి మనం ఈ యొక్క 2+2 మీటింగ్ ఒకసారి చూసినట్టయితే, భారత్ అమెరికా సంబంధాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటుంటాం. అలాగే భారత్ రష్యా సంబంధాలు కానీ, భారత్ ఫ్రాన్స్ సంబంధాలు కానీ,
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారత్ ఏ దేశంతోటైనా ఇంపార్టెంట్ మీటింగ్ జరుపుకుంటుంటే మన కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. రీసెంట్గా భారత్ అమెరికా ఒప్పందం 2+2 మీటింగ్ అంటారు. ఇది 3వ మీటింగ్ న్యూఢిల్లీలో జరిగింది. దానికి సంబంధించి ఒకసారి ఎవరెవరు పార్టిసిపేషన్ చేశారు, ఏం నిర్ణయం తీసుకున్నారు, ఇక్కడ ఏం చర్చించుకున్నారో ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ ఢిల్లీ వేదికగా 2+2 చర్చలు జరిగాయి. ఇందులో భారతదేశానికి సంబంధించినటువంటి 2, అమెరికా దేశం నుండి 2 పార్టిసిపేషన్ చేయడం జరిగింది. భారత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్, అమెరికా దేశ రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో. దాన్ని 2+2 ఒప్పందం అంటారు. అంటే భారతదేశం నుంచి అత్యంత ముఖ్యమైన వ్యక్తులు 2, భారతదేశం నుంచి ముఖ్యమైన వ్యక్తులు 2 ఈ యొక్క మీటింగ్లో పార్టిసిపేషన్ చేశారు కాబట్టి దీన్ని 2+2 అంటున్నాం. భారతదేశం నుండి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్, అమెరికా దేశం నుండి ఆ దేశ రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో ఈ మీటింగ్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ 2020 అక్టోబర్ 26th, 27th జరిగింది. ఇందులో మనం ఒకసారి చూసినట్టయితే అసలు ఏంటి ఈ మీటింగ్, ఇక్కడ ఏం నిర్ణయించుకున్నారంటే ఇక్కడ అత్యాధునికమైనటువంటి సైనిక సాంకేతిక 2 దేశాల మధ్య పరస్పరం పంచుకునే విధంగా ఇక్కడ ఒప్పందం జరిగింది. అలాగే అంతరిక్ష పరిజ్ఞానానికి సంబంధించిన పటాలు అంటే స్పేస్కు సంబంధించినటువంటి పటాలను పరస్పరం వినియోగించుకునే విధంగా ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంది, ఆధునిక సైనిక సాంకేతిక సంబంధించి అలాగే అంతరిక్ష పరిజ్ఞానానికి సంబంధించినటువంటి పటాలను పరస్పరం పంచుకునే విధంగా ఈ యొక్క మీటింగ్లో చర్చించుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క ఇండో పసిఫిక్ అంటే రీసెంట్గా చైనా ఒక భారతదేశంతో వివాదం కాదు, కొన్ని ఇంపార్టెంట్ దేశాలతో వివాదం ఉన్నది. ఇక్కడ ఇండో పసిఫిక్, తూర్పు లద్దాఖ్తో సహా ప్రపంచవ్యాప్తంగా చైనా అనుసరిస్తున్న విధానాలపైన కూడా ఇక్కడ భారత్ అండ్ అమెరికా దేశాలు 2+2 ఒప్పందాలు చర్చించుకోవడం జరిగింది. ఇంతేకాకుండా మనకి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఇందాక చెప్పుకున్నాం కదా, మన శాశ్వత సభ్య దేశాలు 5 ఉంటాయి. ఆ శాశ్వత సభ్య దేశాల్లో ఇండియాకు స్థానం కల్పించడం కోసం అమెరికా మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించింది ఈ యొక్క మీటింగ్లో. ఒకవేళ కనుక భారతదేశం ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్య దేశంలో కనుక పోటీ పడితే ఆ యొక్క పోటీకి అమెరికా దేశం మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించింది. అలాగే భారతదేశ సార్వభౌమత్వం స్వేచ్ఛను కాపాడుకునేందుకు భారతదేశానికి అన్ని వేళలా కూడా అమెరికా సహాయపడుతున్నట్టుగా ప్రకటించింది. అలాగే ఒక్క చైనా నుండే ఎదురవుతున్నటువంటి ముప్పునే కాకుండా భద్రతాపరంగా ఇతర దేశాల నుండి ఎలాంటి సవాళ్ళు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి అమెరికా దేశం భారతదేశానికి సహాయపడుతున్నట్టుగా కూడా ఈ మీటింగ్లో ప్రకటించడం జరిగింది. ఇక్కడ బెకా ఒప్పందం జరిగింది. బెకా ఒప్పందం పైన 2+2 ఈ మీటింగ్లో సంతకాలు చేయడం జరిగింది. ఏంటి బెకా అని ఒకసారి మనం చూసినట్టయితే అత్యాధునిక సైనిక సాంకేతికత ఉపగ్రహాలు అందించే రహస్య డేటా ఉపగ్రహ పరిజ్ఞానంతో రూపొందించే పటాలను ఇతర కీలక సమాచారాన్ని ఇరు దేశాల సైన్యాలు పరస్పరం అందించుకునే విధంగా ఈ బెకా ఒప్పందంలో సంతకాలు చేయడం జరిగింది. అంటే అత్యాధునికమైనటువంటి సైనిక వ్యవస్థకు సంబంధించినటువంటి పటాలను కానీ ఉపగ్రహాల ద్వారా అందించే సమాచారాన్ని కానీ ఈ 2 దేశాలు పరస్పరం పంచుకునే విధంగా ఇక్కడ ఒప్పందంలో సంతకాలు చేయడం జరిగింది. అమెరికా నుంచి ప్రధానంగా MQ-98 వంటి డ్రోన్లను పొందేందుకు ఈ బెకా ఒప్పందం ఒక వీలు కల్పిస్తున్నది. అంటే డ్రోన్ సంబంధించి MQ-98 వంటి అమెరికా దేశానికి చెందిన డ్రోన్లను పొందేందుకు కూడా ఈ ఒప్పందం వీలు కల్పిస్తున్నది. మన దేశానికి చెందినటువంటి క్రూయిజ్ క్షిపణులు డ్రోన్లను తమ లక్ష్యాలను ఖచ్చితత్వంగా ఛేదించేందుకు అమెరికా అందించే ఉపగ్రహ సమాచారం అత్యంత ఉపయోగపడుతున్నది. అంటే మన దేశానికి సంబంధించినటువంటి క్షిపణి వ్యవస్థ కానీ తర్వాత మన దేశానికి సంబంధించినటువంటి డ్రోన్ వ్యవస్థ కానీ అత్యంత సమర్థవంతంగా పనిచేయడానికి అమెరికా దేశానికి చెందినటువంటి
ఉపగ్రహ వ్యవస్థ మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోకుండా నిరోధించేందుకు ఈ యొక్క బెకా ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దేశం తన ప్రాబల్యాన్ని పెంచుకోకుండా ఉండటానికి ఈ బెకా ఒప్పందం ఉపయోగపడుతున్నది. భారత్ అమెరికా దేశాల మధ్య ఇప్పటి వరకు ఇలాంటి సైనికపరమైనటువంటి ఒప్పందాలు 4 జరిగాయి. ఈ బెకా ఒప్పందం 4వది. అంతకుముందు 3 ఒప్పందాలు జరిగాయి. ఆ 3 ఒప్పందం మనం ఒకసారి చూస్తే, నెంబర్ 1 2002లో ఈ ఒప్పందం జరిగింది భారత్ అమెరికా దేశాల మధ్య. దాన్ని జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ అంటారు. ఇప్పటి వరకు భారత్ అమెరికా దేశాల మధ్య సైనికపరమైనటువంటి ఒప్పందాలు 4 జరిగాయి. ఇప్పుడు మొన్న జరిగింది 4వ ఒప్పందం. సైనికపరమైన ఒప్పందాల్లో మీటింగులు 3 జరిగాయి, ఒప్పందాలు 4 జరిగాయి. ఈ 4 ఒప్పందాలు మొదటి ఒప్పందం 2002లో జరిగింది. జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ 2002. సెకండ్ లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ 2016. థర్డ్ వన్ కమ్యూనికేషన్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ 2018. భారతదేశం అమెరికా దేశాల మధ్య ఇప్పటివరకు 4 ఒప్పందాలు జరిగినాయి, సైనికపరమైన ఒప్పందాలు. ఈ 3 బెకా ఒప్పందం 1. అంటే రీసెంట్గా 2+2 మీటింగ్లో భారత్ అమెరికా దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందం ద్వారా మనకు ఉపయోగపడే ముఖ్యమైన విషయం ఏంటంటే, చైనా నుండి ఎదురవుతున్న సవాళ్లకు భారతదేశాన్ని మద్దతు ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది. నెంబర్ 2 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశాన్ని మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించింది. అలాగే అమెరికా దేశ ఉపగ్రహ వ్యవస్థ ద్వారా భారతదేశం సహాయం అందించడం ద్వారా ఇక సైనిక వ్యవస్థ పరంగా కానీ ఉపగ్రహ వ్యవస్థ పరంగా కానీ అత్యంత మోడర్న్ టెక్నాలజీని ఇరు దేశాలు పంచుకునే విధంగా ఇక్కడ ఒప్పందం జరిగింది. ఇది రీసెంట్గా ఢిల్లీలో జరిగినటువంటి ఓకేనా 2+2 ఒప్పందం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ధరణి పోర్టల్ను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం రీసెంట్గా ప్రారంభించినటువంటి ఇంపార్టెంట్ పోర్టల్ ధరణి. దీనిని 2020 అక్టోబర్ 29న మేడ్చల్ డిస్టిక్ మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. 2020 అక్టోబర్ 28న అమెరికా కేంద్రంగా పనిచేసినటువంటి ట్విట్టర్ తన అధికారిక మ్యాప్లో లద్దాఖ్ చైనాలో ఉన్నట్టుగా ఈ యొక్క ట్విట్టర్ అధికారిక మ్యాప్ విడుదల చేయడం జరిగింది. అధికారికంగా ఆ యొక్క మ్యాప్ను యాప్లో విడుదల చేయడం జరిగింది. దీనిపైన భారత పార్లమెంటరీ సంయుక్త సంఘం తన యొక్క అభిప్రాయాన్ని ప్రకటిస్తూ ఇది భారతదేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉంది అని ప్రకటించింది. ఇందుకోసం సంయుక్త పార్లమెంటరీ చైర్పర్సన్ అయినటువంటి మీనాక్షి లేఖి దగ్గరికి ఈ యొక్క ట్విట్టర్ అధికారులు 2020 అక్టోబర్ 28న వచ్చి క్షమాపణలు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అధికారిక మ్యాప్లో ఆ లద్దాఖ్ను చైనాలో ఉన్నట్టుగా ప్రకటించింది అన్నట్టు. ఇది భారత సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి భారత సంయుక్త పార్లమెంటరీ సంఘం ప్రకటించడం జరిగింది. వాళ్ళు క్షమాపణ చెప్పినట్టుకి ఈ యొక్క ట్విట్టర్ మాతృ సంస్థ అయినటువంటి అమెరికా దేశానికి చెందిన అధికారులు అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఈ యొక్క భారత సంయుక్త పార్లమెంటరీ సంఘం కోరటం జరిగింది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ 5 మంత్ర కెరీర్ పాయింట్.